హాయ్ యూఎస్. నిన్న బారు వడ్డీ సంబంధించి సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ చేసాం. ఈరోజు దాని కంటిన్యూషన్. ఓకేనా? ఒక మొత్తం బారు వడ్డీతో 8 సంవత్సరాల్లో 5 రెట్లు అవుతుంది. అయినా సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత? అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? రేట్ ఆఫ్ అంటే టైం ఇచ్చాడు 8 years అని. నెక్స్ట్ బారు వడ్డీ 5 రెట్లు అవుతుంది. అంటే మొత్తం అనేది బారు వడ్డీలో 5 రెట్లు అవుతుంది. అంటే ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఏమవుతుంది? 4 times ఆఫ్ ప్రిన్సిపల్. మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? PTR/100. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 5 times అంటే 4p, 3 times అంటే 2p, 2 times అంటే p అవుతుంది. అంటే ఇక్కడ మనం ఎన్ని టైమ్స్ అంటే చెప్పింటాడో దానికంటే ఒకటి తగ్గించుకోవాలి. సో PT ఎంత? 8 years. R/100. PP క్యాన్సల్. 4 1s are 4 2s are 2 1s are 2 50s are 50 ఈ పక్క వస్తుంది. R ఈక్వల్ టు ఎంత పర్సెంట్? 50% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో అది 5 times అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. నిర్దిష్ట వార్షిక రేటుపై కొంత మొత్తముపై 2 సంవత్సరాల్లో బారు వడ్డీ 2 years లో బారు వడ్డీ అనేది ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 1008. అదేవిధంగా 3.5 years లో బారు వడ్డీ మొత్తం ఎంత ఇచ్చాడంటే 1164. దీంట్లో నుండి మనము దీన్ని తీసివేయాలి. దీంట్లో నుండి దీన్ని తీసివేస్తే మనకి ఎంత వస్తుంది? 6 5 156 వస్తుంది. ఇది 1.5 year కి ఇంట్రెస్ట్. ఇక్కడ ఏంటి? అసలు ఉంటుంది, అంటే ప్రిన్సిపల్ ఉంటుంది ప్లస్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక్కడ ఎన్ని ఇయర్స్ కు? 3.5 years కి ఇంట్రెస్ట్. ఇక్కడ ప్రిన్సిపల్ ప్లస్ 2 years కి ఇంట్రెస్ట్. మనం దీంట్లో నుండి సబ్ట్రాక్ట్ చేస్తున్నామంటే 1.5 year ఇంట్రెస్ట్ వస్తుంది. ఎంత వస్తుంది? 156. 1 year కావాలంటే దాన్ని మనము 2/3తో మల్టిప్లై చేయాలి. ఎందుకంటే 1/2 3/2 అవుతుంది. అటువైపు వెళ్తే ఏమవుతుంది? 1/2 2/3 అవుతుంది. కాబట్టి క్యాన్సిలేషన్. 3 1s are 3 5s are 3 2s are. సో 104. 1 year కు ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 104. 2 years కి ఎంత అవుతుంది? 1 year కి 104 అయితే 2 years కి 208. అంటే 104 into 2. మనకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు ప్రిన్సిపల్ ఎంత? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు మనకు 1008. ఇది 208. ఏది ఇంట్రెస్ట్? 1008. మనకు అప్పుడు ప్రిన్సిపల్ అనేది ఏమవుతుందంటే ఈ 208 అటువైపు పంపిస్తే 800 rupees అవుతుంది. మనకి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 800 rupees. మనం ఇంకా ఏం కనుక్కోవాలంటే అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా కనుక్కోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? PTR/100 కదా. PTR/100. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 2 years కి 208. ప్రిన్సిపల్ ఎంత? 800. ఇయర్స్ 2 years. R వాల్యూ మనం కనుక్కోవాలి. బై 100. 2 zeros క్యాన్సల్. 2 1s are 2 104s are 8 1s are 8 1s are 8 3s are. సో R అనేది ఎంత పర్సెంట్ అవుతుంది? 13%. ఇక్కడ ప్రిన్సిపల్ అనేది 800, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 13%. ఏడాదికి 8% వద్ద 5 సంవత్సరాల మొత్తంపై బారు వడ్డీ 3,960 రూపాయలు. ఏడాదికి 12% వద్ద 6/2/3 సంవత్సరాలకు అదే మొత్తముపై బారు వడ్డీ ఎంత ఉంటుంది? అంటే ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చాడు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 8% అని ఇచ్చాడు. నెక్స్ట్ అదేవిధంగా టైం అనేది ఇచ్చాడు. టైం అనేది ఎన్ని ఇయర్స్ ఇచ్చాడు? 5 years. టీ అనేది ఎంత ఇచ్చాడు? 5 years. నెక్స్ట్ ఇంకేమిచ్చాడు? సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చేసాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 3,960 అని ఇచ్చాడు. అయితే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే ప్రిన్సిపల్ P వాల్యూ కనుక్కోవాలి. P వాల్యూ కనుక్కోవాలంటే మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా PTR/100. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 3,960
పి వాల్యూ మనకు తెలియదు, దాన్ని కనుక్కోవాలి. టీ వాల్యూ 5 years. అదేవిధంగా టైం ఎన్ని ఇయర్స్ అని, టైం 5 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 8/100. క్యాన్సిలేషన్ చేద్దాం. 5 1s are 5 20s are 4 2s are 4 5s are. దీని ఇటువైపు పంపిద్దాం. 3960 into 5/2 equal to P. ఇది ప్రిన్సిపల్. టు ద క్యాన్సిలేషన్. 2 1s are 2 9s are 2 8s are 0. మల్టిప్లికేషన్ చేద్దాం. 5 5 0 0 5 8s are 5 8s are 40 4 5 9s are 45 and 9 5 1s are 5 4 9. సో ప్రిన్సిపల్ ఎంత వచ్చింది? 9,900 రూపీస్ వచ్చింది. ఓకేనా? ఇంకేం కావాలి మనకి? 6.5 years అయితే అదే అమౌంట్కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? 6 2/3 years. ఇప్పుడు మనకు సేమ్ సింపుల్ ఇంట్రెస్ట్ PTR/100. P 9,900 ఇంటూ టీ అనేది 6 2/3. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఉంది, దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గా మార్చాలి. 3 6s are 18 18 plus 2 20 20/3 20/3 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి ఎంత ఇచ్చాడు? 12% అని ఇచ్చాడు, బై 100. ఇక్కడ 2 zeros క్యాన్సల్. 3 1s are 3 4s are. మల్టిప్లికేషన్ చేద్దాం. చూడండి 80 99 into 80 0 8 9s are 72 7 8 9s are 72 7 79. సో దిస్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్. 1000 రూపాయల యొక్క మొత్తం ఏ రేటుతో 2 సంవత్సరాల్లో 1200 అవుతుంది? ఇక్కడ అసలు ప్రిన్సిపల్ అనేది ఎంత అన్నాడు? 1000 రూపీస్. నెక్స్ట్ టైం అనేది ఎంత ఇచ్చాడు? 2 years. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మొత్తం 1200 అన్నాడు, అక్కడ ప్రిన్సిపల్ తీసేయాలి. 1200లో 1000 పోతే ఎంత వస్తుంది? 200 అనేది సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. మనం ఏం కనుక్కోవాలి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ వాల్యూ కనుక్కోవాలి. మనకు ఫార్ములా ఏంటి సింపుల్ ఇంట్రెస్ట్ కి? PTR/100. సింపుల్ ఇంట్రెస్ట్ 200, పి వాల్యూ 1000, టీ వాల్యూ 2, ఆర్ వాల్యూ మనకు తెలియదు, బై 100. ఇక్కడ 2 zeros క్యాన్సిల్. 2 1s are 2 100s are. ఇక్కడ 0 క్యాన్సిల్. సో ఆర్ ఈక్వల్ ఎంత వచ్చింది? 10%. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10%. 16 సంవత్సరాల్లో బారు వడ్డీకి డబ్బు మొత్తం 5 రెట్లు అవుతుంది. వడ్డీ రేటు ఎంత? ఆల్రెడీ మీకు చెప్పాను, 5 రెట్లు అన్నాను కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఒకటి తక్కువ, అంటే 4Pకి ఈక్వల్. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 4Pకి ఈక్వల్. టైం అనేది ఎన్ని ఇయర్స్ అన్నాడు? 16 years అని ఇచ్చాడు. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనము ఇది కనుక్కోవాలి. ఇంకా ప్రిన్సిపల్ పి గాని ఉంటుంది. ఫార్ములా ఏంటి? SI ఈక్వల్ టు PTR/100. SI అంటే ఎంత? 4P. ఇక్కడ P ఇంటూ 16 ఇంటూ R/100. క్యాన్సిలేషన్ చేసినట్టయితే PP క్యాన్సిల్. 4 1s are 4 4s are 4 1s are 4 25s are. ఇక్కడ డివైడెడ్ బై 25 ఒక్కొక్కసి ఇంటూ 25 అవుతుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత అవుతుంది? 25% అవుతుంది.